నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మొట్టమొదటిగా ఈ అమెరికా ఏదైతే 50% టారిఫ్లు విధించిందో దాని గురించి ఒకసారి మాట్లాడండి సార్. దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఆ టారిఫ్స్ని ఎలా చూడాలి? తప్పకుండా మన మీద టార్గెట్ చేసి వేసిన సుంక టారిఫ్స్. ఎందుకంటే మన మీద అంత వేసే పార్షియాలిటీ చూపెడతల్లో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. అందువల్ల ఇది ఈవేళతో అవ్వేది కాదు. ఇది ఒక ఈగో వార్, ఇది టారిఫ్ వార్ కాదు. ఎవరు ముందర భయపడతారు? వాళ్ళు అనుకున్నది ఏంటి? భారతదేశాన్ని ఇలా బెదిరించేస్తే లొంగిపోతారు. ఫోన్లు చేసి మేము వస్తున్నామండి, మీకు కావాల్సింది మేము సెటిల్ చేస్తామంటారు అనుకున్నాడు. జపాన్ చేశారు, కొరియా చేశారు, అందరూ అలా చేశారు. చైనా కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటా ఉన్నది అమెరికాతో, ఏదో పొత్తుకొస్తారు. ఎందుకంటే చైనా అంటే భయం. రష్యా కూడా పొత్తుకొస్తుంది వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళకి అవసరం. అందువల్ల భారతదేశం కొన్ని కారణాల వల్ల డొనాల్డ్ ట్రంప్ కూడా డిసప్పాయింట్ అవ్వాడు. నరేంద్ర మోడీ వచ్చి గబగబా వైట్ హౌస్కి వచ్చేసి ఆ పాకిస్తాన్ జనరల్ ఎవరో ఉన్నప్పుడు ఆ చేతులు కలిపేసుకుని ఏదో పీస్ చేస్తాడు అని అనుకున్నాడు. అంటే అతనికి తెలియదు, న్యూయార్క్ బేస్డ్ మ్యాన్, భారతదేశం హిస్టరీ తెలియదు, డిప్లొమసీ తెలియదు. సో ఇవన్నీ కారణాల వల్ల ఇది వచ్చేది టారిఫ్ మనల్ని ఆర్థికంగా నొప్పి పెట్టి అవమానం చేస్తే కొన్ని విషయాల్లో లొంగిపోతాం అనుకుంటున్నారు. అది జరగలేదు. ఎందుకంటే అనుకున్నట్టుగా రియాక్షన్ రాలేదు. భారతదేశం భయపడలేదు, తిట్టలేదు, రిప్లై చేయలేదు. సైలెంట్గా నిశ్శబ్దమే రిప్లై ఇచ్చినట్టుగా కూర్చున్నారు. కాబట్టి కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంది. డొనాల్డ్ ట్రంప్ చాలా ఇంటెలిజెంట్ మనిషి, బోల్డ్ మనిషి. ఆయన థియరీ ఏమిటంటే, నేను పిచ్చోళ్ళలాగా ఉంటే అందరు భయపడతారు, ఏదో చేసేస్తాను, లెక్క లేకుండా చేస్తా, అంచనా మనతో బేరానికి వస్తారు ఆఖరికి అనుకున్నది. గేమ్ థియరీలో అన్ప్రెడిక్టబిలిటీ అంటే ఎదరవాడు ఏం చేస్తాడో తెలియదు పెద్ద అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే భారతదేశం రియాక్ట్ అవ్వలేదో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు తొందరగా ముగిస్తాడా, ఇలాగా టెన్షన్ మీద టెన్షన్ మీద టెన్షన్ మీద పెరిగి బిట్టర్నెస్ వచ్చేస్తుందా, చేదు వచ్చేస్తుందా, అది చూడాలి. ఆయన ఇంటెలిజెంట్గా ఉంటే ఇప్పుడు తగ్గిస్తాడు. ఏదో రకంగా తగ్గించి ఏదో ఇది లేదు అది లేదు ఏదో చేద్దాం అనుకుని చేస్తాడు. కాదు వీళ్ళకి బుద్ధి చెప్తాం విధి చెప్తామంటే ఇది మనం నష్టపోతాం, కానీ వాళ్ళు కూడా నష్టపోతారు. సార్, మీరు అన్నట్లు టార్గెటెడ్ గాను వాంటెడ్ గాను ట్రంప్ గారు చేస్తున్నారు, అర్థమవుతుంది. వియత్నాం లాంటి దేశాలు వేస్తే వేసుకోండి, మాకు తెలుసు మేము ఏం చేయాలన్నట్టుగా వ్యవహరించిన తీరు, ఈరోజు ఇండియా వ్యవహరిస్తున్న తీరు ఏం డిఫర్ చేస్తారు మీరు? చెబుతారు ఏ దేశాలు? వియత్నాం కాంప్రమైజ్ అయిపోయింది కదా వాళ్ళతో. ఎందుకంటే వియత్నాం ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అమెరికాకి సప్లై చేసే ఐఫోన్ ఫ్యాక్టరీలు, క్లోదింగ్ ఫ్యాక్టరీలు. సరే ఏదో మనం వీళ్ళతో గొడవ ఎందుకు ఒప్పుడు అంతా అని ఏదో దానికి ఒప్పుకున్నారు. వాళ్ళు తప్పలేదు. కంబోడియా కూడా ఒప్పుకున్నారు, తప్పలేదు. చైనీస్ సామాన్ అంతా అక్కడి నుంచి వస్తారు. కానీ మనం ఆ స్టేజ్లో లేం కదా భారతదేశం. ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలో 5వ వంతు జనాభాతో తగు పెట్టుకుంటున్నారు ట్రంప్. అలాగే చైనాతో తగు పెట్టుకున్నాడు, కానీ చైనాతో కాంప్రమైజ్ అయిపోతారు. మనతో తగు పెట్టుకున్నాడు. ఎవరు ఏం అంచనాలు వేసారో మనకు తెలియదు. ఇవన్నీ వేసాడు. కాబట్టి ఇది ఈవేళ రేపు ఎల్లుండా ఏమైనా తగ్గుతుందా? తగ్గదా. తగ్గకపోతే ఇంక అలా 1 నెల 3 నెలలు 6 నెలలు ఇది ఎలా వెళ్తూ ఉంటుంది భారతదేశం అమెరికా మధ్యన. అండ్ చాలా చేదు కూడా వస్తుంది. ఎందుకంటే అతను ఆగడు, చేయవలసిన మిస్టేక్ అంతా చేయగలడు, చేస్తాడు. ఎంతో పొటెన్షియల్ ఉన్నది భారతదేశాన్ని అవమానించి ఏడిపించడానికి. అవన్నీ చేస్తాడు. కానీ ఎవరి మాట అయినా వింటే మాత్రం తగ్గిపోయి ఏదో కాంప్రమైజ్ చేద్దాం అని వస్తాయి. ఇప్పటి వరకు అది జరగలేదు. కానీ భారతదేశం ఏంటంటే మిగతా విషయాల్లో వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీతో, డిఫెన్స్ మినిస్ట్రీతో నార్మల్గా మాట్లాడుతూ ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. మనం దౌత్యం చేస్తూ ఉన్నాం. దౌత్యంలో సంబంధాలు బాగానే ఉన్నాయి, కానీ ట్రంప్తో లేవు.
చాలా భారం వచ్చింది ఆయన మీద. ఆయన పెంచుతాడా, సస్టైన్ చేస్తాడా, తగ్గిస్తాడా, మన చేతిలో లేదు, ఏం లేదు. అంటే ఇది ఒక్కో దేశానికి, ఒక్కో వ్యక్తికి ఒక్కోసారి అనుకోని యుద్ధాలు వస్తాయి, అడగని యుద్ధాలు వస్తాయి. మనం అడగకుండానే మన నెత్తి మీద వచ్చేస్తాయి. అలా వచ్చింది భారతదేశానికి, సడన్గా వచ్చి అన్ప్రిడిక్టబుల్గా అమెరికాతో తగాదా వచ్చి. సో ఇది చిన్న విషయం మనకు కాదు, కానీ ఫేస్ చేయాలి, తప్పదు. సార్ ఇప్పుడు నిన్న వచ్చిన నోటీసుల ప్రకారం మీరేం చెప్తారు? పర్టికులర్గా నిన్న పంపిన నోటీసుల్లో ఏముందంటారు? నోటీసులో ఇది చేయాలి, అది చేయాలి అన్నీ ఉన్నాయి కదా. ఆయన పెంచారు కదా ట్యాక్సెస్, అది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేసేదే కదా, అనుకున్నదే కదా. సో కొత్తగా ఏం రాలేదు, ఎందుకంటే నెలలు బట్టి జరుగుతూ ఉన్నది. కొత్తగా ఏం రాలేదు, కొత్తగా ఏమి తగ్గలేదు. సో ఇది ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతూ ఉన్నది. నేను కొత్తగా 50% వరకు వెళ్ళిపోతాడు, కానీ 50%తో ఆగుతాడా అది చూడాలి. ఇంకా పెంచుతాడా, రెచ్చిపోయి 50%తో ఆగితే పరిణామాలు ఏంటి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. మన చేతిలో లేదు, ఎందుకంటే ఐదర్ సరెండర్ అయినా చేయాలి, ఫైట్ అయినా చేయాలి. సరెండర్ చేస్తే కుదరదు, సో ఫైట్ చేయటం తప్పదు. ఫైట్ చేయటం అంటే వాళ్ళు టారిఫ్స్ ఇస్తే వేసుకొని ఇంకో మార్కెట్ ఎదుర్కోవాలి, లేకపోతే మన ఎక్స్పోర్ట్స్ తగ్గించుకోవాలి, ఇంకో విధానంగా అవి కొనుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ లేకుండా పోలేదు భారతదేశం. సార్ ముఖ్యంగా ఈ టారిఫ్ల వల్ల, ఈ టారిఫ్ల పెంపు వల్ల ఏ ఏ రంగాలకి అత్యధికమైన ప్రమాదం కలిగే అవకాశం ఉంది అంటారు? ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఒకటి అందరికీ తెలిసిన ఈ మెరీన్ ప్రోడక్ట్స్, సముద్రం నుంచి వచ్చే చేపలు, రొయ్యలు పెద్ద ఎక్స్పోర్ట్, దాని మీద ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్స్ మీద, డ్రగ్స్ మీద ఎగ్జామ్షన్ ఇచ్చారు కొన్ని రోజుల వరకు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పెంచుతా వెళ్తాం, ఆఖరికి 200% వేస్తాం, ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టాలి అన్నారు. అది కూడా చాలా పెద్ద విషయం. ఇండియన్ కంపెనీలు అక్కడే ప్రొడక్షన్ చేస్తారు. మూడోది మిగతాది ఆటోమోటివ్ పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటి మీద వేసాడు. స్టీల్, అల్యూమినియం మీద వేస్తాడు, సర్వీసెస్ మీద వేస్తాడా, ఆదాయం వచ్చే విధాలు తగ్గిస్తాడా, అన్నీ చేస్తాడు. ఎందుకంటే అతని థియరీ అది. సార్ ఇప్పటి వరకు అంటే చాలామంది ఎక్స్పోర్ట్కి సంబంధించిన దానిపై ఆధారపడి ఉన్నారు. సీ ఫుడ్కి సంబంధించి కావచ్చు, రైతులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇలా రకరకాలుగా. ఇప్పుడు వాళ్ళందరి భవితవ్యం ఏంటి? ఒక క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం అక్కడ పంపించే సరుకు కొంతవరకు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో మనీ పవర్ పెంచితే, కన్జంప్షన్ పెరిగితే చాలా వస్తువులు మనమే కొనుక్కుంటాం, మన దగ్గరే డిమాండ్ పెరుగుతాయి. మనం ఇతర దేశాలకు ఎందుకు పంపిస్తున్నాం? మన దగ్గర కొనుగోలు శక్తి లేక, మన తినటానికి డబ్బులు లేక, ఆ రొయ్యలు గీళ్ళు తినటానికి డబ్బులు లేక. గవర్నమెంట్ కనుక ట్యాక్సెస్ తగ్గిస్తే, జిఎస్టీ తగ్గించేస్తే, పెట్రోల్ మీద, అన్నిట్ల మీద కొద్దిగా తగ్గిస్తే మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. కొంతవరకు సామాన్ సరుకులంతా భారతదేశంలో కొనుక్కుంటారు. ఇంటర్నల్ లోపల ఉన్న మన కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే కొంతవరకు మనం కొంటాం. మనం ఎందుకు పంపిస్తున్నాం అని ఇతరు ఇక్కడ కొల్లాక, ఇక్కడ తినలేక, వీళ్ళు తినగలరు కదా అంతా, కానీ మన చేతికి అంత ధరలో ఉన్నాయి. సో ఆ ధర మన దగ్గర కెపాసిటీ పెంచుకోవడానికి గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ 8 సంవత్సరాలు జిఎస్టీ వచ్చాక చాలా పన్నులు పెంచేశారు, హై ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. అది తగ్గించాలి. ఏదో తగ్గిస్తాను దీపావళి అన్నారు గవర్నమెంట్. ఈ 8 సంవత్సరాల్లో పెద్ద ఇబ్బంది భారతదేశంలో ఏంటంటే, ఏ సర్ప్లస్ డబ్బు లేకుండా విపరీతమైన ట్యాక్సెస్ గవర్నమెంట్ వేసి ప్రజల దగ్గర కన్జంప్షన్ పవర్ లేకుండా చేసి. సో ఎకనామిక్ థియరీ ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థలో ఉన్న రూల్స్, డబ్బు ప్రజల చేతిలో ఉంచితే కొనుక్కుంటారు, కొనుగోలు ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ డబ్బు పెరుగుతుంది, అంటే ఆ డబ్బు స్పీడ్. మీరు జిఎస్టీ తగ్గిస్తే పెట్రోల్ మీద 10,000 రూపాయలు పెట్రోల్ కొనే వ్యక్తి దగ్గర ఇంకొక 1,000 రూపాయలు ఇస్తే, ఆ 1,000 రూపాయలతో ఏదో సరుకు కొనుక్కుంటాడు. ఆ 1,000 రూపాయలు అమ్మినవాడు ఇంకో సరుకు కొనుక్కుంటాడు. ఆ చైన్ ఉంటుంది, ఆ గొలుసులాగా వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ కొద్ది
కొంతవరకు అది చేయాలి ప్రభుత్వం. ఇంటర్నల్ డిమాండ్ వచ్చేటట్టుగా చేయాలి. ఊరుకునే ప్రజల మీద ట్యాక్సెస్ వేసి పీల్చేసి ఏడిపించేశారు గవర్నమెంట్. తగ్గిస్తే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఏమంత అనుకున్నంత ఘోరాలు ఏం జరగవు. ఆ కన్సూమర్స్ చేతిలో డబ్బు పెడితే కొనుక్కుంటారు, స్పెండ్ చేస్తారు. అది చేసేటట్టుగా గవర్నమెంట్ చేయాలి. కానీ ఆ గవర్నమెంట్ ఆ రకంగా అంటే ఎవరైతే ఇప్పుడు కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయో వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ ఇచ్చేలానో లేకపోతే వేరే విధంగానో వాళ్ళ ఆచరణ కానీ వాళ్ళ ఆలోచన కానీ ఉన్నట్లుగా కనిపించడం లేదు అంటున్నారు. అది సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న చేసేది లేదు. మనం $40 బిలియన్ అమెరికా పంపిస్తున్నాం. దాంతో పంపించిన వాళ్ళకి ఓ $10 బిలియన్ లాభం వస్తుంది కదా. ఆ మార్జిన్ తగ్గించుకోవాలి. అది ఆ మార్కెట్ సస్టైన్ చేయాలంటే మార్జిన్ తగ్గించుకోవాలి. తర్వాత ఇతర దేశాలకు పంపచ్చు. ఎక్కడైతే అమెరికాతో అగ్రిమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 10%, 7%, 8% కొంతవరకు పంపించి అక్కడి నుంచి పంపిస్తారు. థర్డ్ కంట్రీ ఆరిజిన్ అంటే మీరు ఈ సుంకాలు తప్పించుకునే విధానాలు చాలా వరకు ఉన్నాయి. మనం ఇంకో దేశకు పంపిస్తాం మెరీన్ ప్రొడక్ట్స్, అక్కడ ప్యాక్ చేస్తారు, ఏదో కలుపుతారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అది కూడా జరుగుతాయి. ఇప్పుడు జరగకుండా ఉండవు. థర్డ్ కంట్రీ నుంచి, మూడో దేశాల నుంచి ఎక్కడైతే సుంకాలు తక్కువ ఉన్నాయో అమెరికా పంపిస్తారు. ఇవన్నీ భారతదేశం వ్యాపారస్తులు ఏం తక్కువ కాదు, అన్నీ బాగా తెలుసు. షార్ట్ కట్స్ ఎలా చేయాలో ఇంకా బాగా తెలుసు, చేస్తారు, సస్టైన్ అవుతారు. ఇప్పుడే మాకు సబ్సిడీ ఇవ్వండి, ఇంకా సబ్సిడీ ఇవ్వండి అంటే వాళ్ళకి అవన్నీ కుదరవు. కొద్దిగా అక్కడక్కడ ఇవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యం ట్యాక్సెస్ తగ్గిస్తే చాలు కదా. వాళ్ళకు కూడా వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇబ్బంది తలెత్తినప్పుడు టారిఫ్లు వేస్తుంటుంటే చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు ఎక్స్పోర్ట్ చేయడానికి. అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ కూడా రేట్స్ పెరుగుతాయి కదా సార్. ఇప్పుడు ఎంత టారిఫ్ ఉందో అంతే రేంజ్లో అక్కడ కూడా ప్రైజెస్లో ఆ వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. కొంతవరకు పెరుగుతుంది, కానీ టైం పడుతుంది. ఫస్ట్ వీళ్ళు అబ్జార్బ్ చేస్తారు. నేను ₹1,00,000 ఎక్స్పోర్ట్ చేస్తున్నా, నా ₹1,00,000 మీద 50% పన్ను వేశారు అంటే ₹150,000 అయిపోయాయి. ₹150,000 కూడా నా సరుకు కొనేవాళ్ళు ఉంటే గొడవలేదు. లేకపోతే నా ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకోవాలి. ఒక 20% తగ్గించుకుంటే 1,30,000 అవుతుంది. కొంచెం భరించగలరు. సో ప్రైస్ కూడా తగ్గించాలి, ఎందుకంటే సుంకాలు దాని మీద పడతాయి కాబట్టి చేస్తారు, కొంతవరకు చేస్తారు, అలా వదిలేరు. తర్వాత భారతదేశం ప్రోడక్ట్స్కి ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉన్నదా అంటారు. డిమాండ్ అంటే ఎలాస్టిక్ డిమాండ్, ధర పెరిగితే డిమాండ్ తగ్గిపోవటం, చాలా వస్తువులకు అలాగ ఉంటాయి. కానీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్, ₹3 కోట్ల కార్లు ఉన్నాయి, దానికి ధరే అసలు ఏం లేదు, డిమాండ్ ఇన్ఎలాస్టిక్. 5 కోట్ల అయినా కొనేవాడు ఉన్నారు ఆ 100 కార్లు, అది ఇన్ఎలాస్టిక్. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. మన వస్తువులు కొనే ఎలాంటి డిమాండ్ ఉన్నది, వాళ్ళ క్వాలిటీ ఏంటి. కానీ ఇక్కడ కూడా డిమాండ్స్ క్రియేట్ చేస్తే కొంతవరకు ఇబ్బందులు ఏముండవు. అది చేయాలి గవర్నమెంట్, అది చేస్తారని నేను అనుకుంటాను. అండ్ మరీ ముఖ్యంగా కొంతమంది దీనికి సంబంధించిన నిపుణులతో మాట్లాడినప్పుడు ఈ టారిఫ్స్ వల్ల మనకేం పెద్ద ప్రాబ్లం లేదు అంటూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? నిజంగా మనకేం ప్రాబ్లం లేదంటారా? కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కదా, గ్యారంటీగా 50% వేసాక. కానీ ఇందాక నేనేం చెప్పా, ఇంకో దేశానికి పంపించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అక్కడ ఏదో వాళ్ళు వాల్యూ కలిపారని అప్పచెప్తే వాళ్ళు వాల్యూ కలిపి పంపించవచ్చు. సో కొంతవరకు ఇది డిమాండ్ మనం అమెరికా పంపైనా కొన్ని దేశాలు పంపుతాం, వాళ్ళు అక్కడి నుంచి పంపుతారు. అలాగే చైనా కూడా చేస్తూ ఉంటారు. అదే తప్పకుండా కొంతవరకు మనం కాసుకోవచ్చు, కొంతవరకు నష్టం ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది. వెంటనే అతను తీస్తాడా, తగ్గిస్తాడా? 25% టారిఫ్ కూడా చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ. అది మనం భరించలేం, చాలా ఎక్కువ. సో 50%, 25%కి పెద్ద తేడా లేదు. ఆల్రెడీ ప్రొహిబిటెడ్ మార్క్ మీద వెళ్ళిపోయింది. ఏదో 5%, 10% వేస్తే ఏదో తట్టుకుంటారు. ట్రంప్ ఏమంటాడంటే నేను 15% వేస్తే అమెరికాలోకి వచ్చే ఇంపోర్ట్స్ $4 ట్రిలియన్స్ ఉన్నాయి,
నేను 20% 30% వేస్తే $1 trillion కలెక్ట్ చేస్తా, ఇంక ఇన్కమ్ ట్యాక్స్ అక్కర్లేదు, నా దేశంలో చాలా గొప్పవాడిని చెప్పుకోవడానికి చేస్తుందా అని చెప్తున్నాడు. సో తగ్గవు. కానీ మీరు అన్నట్టుగా ఆ టారిఫ్స్ వేసిన వల్ల అక్కడ ధరలు పెరుగుతాయా, అది చూడాలి, కొంతవరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ట్రంప్ గారు ఏముంది అక్కడి నుంచి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి, పెట్రోల్ లేదా మనమే పెట్రోల్ క్రియేట్ చేసుకుందాం, సీ ఫుడ్ గురించి మనం ఎక్కువ డిపెండ్ అవుతుందా, మన దగ్గరే వాటిని పండిద్దాం, ఫార్మింగ్ చేద్దాం. సో ఇలా ట్రంప్ గారు మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఎవరు అర్థం చేసే- చేసుకోవాలి? అది చాలా కష్టం. కొన్ని సామాన్లు వాళ్ళు బాగా చేస్తారు, కొన్ని సామాన్లు మనం చేస్తాం. లేబర్ ఎక్కువ పెట్టవలసింది ఉంటే, లేబర్ పెట్టుబడి ఎక్కువ ఉంటే మనం చేస్తాం. చైనా చేస్తారు బాగా, జపాన్ చేయదు. లో కాస్ట్ వేజ్ కంట్రోల్ ఉన్న జీతాలు తక్కువ ఉన్నట్టు చేస్తాం, వాళ్ళు చేయలేరు కదా, ఖర్చు ఎక్కువ అవుతాయి. ఆయన అనుకున్నట్టుగా వ్యవసాయ లేబర్ అంతా 90% 95% అమెరికాలో ఇతర దేశాల నుంచి వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చేసేది నంబర్ లేదు. సో ఆయన అనుకున్న అంత సింపుల్ కాదు. హ్మ్. ఏదో అయిపోయింది చెప్పేసా చేసేస్తారు, ఇక్కడ చేయొచ్చు కదా, అక్కడ చేయొచ్చు కదా, అది జరిగే పని కాదు. అండ్ మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లో ట్రంప్ టవర్సే చూస్తూ ఉన్నాము. ట్రంప్ గారు బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ. సమయం సందర్భం వచ్చినప్పుడు పొగుడుకుంటూ ఉంటారు ఇద్దరికిద్దరు. చాలా సందర్భాలు మనం చూసాం కూడా. అయినప్పటికీ కూడా ఈ టారిఫ్ల పట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంబంధించి ఏమై ఉంటుంది అనేది కాస్త అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఏమంటారు? ఏమంటారు చెప్పలేము, ఇది ఏ రకంగా మారుతుందో. ఇంకా బిట్టరుగా యుద్ధం అయిపోతుందా, తగ్గిపోతారా? భారతదేశం తగ్గటానికి రెడీగా ఉన్నారు, కానీ ఇలా మొండిగా లేకపోతే మనకి తగ్గించరు, మన మర్యాద కూడా ఉండదు. ఇప్పుడు మన మీద మర్యాద అయితే ఉంటుంది, తగ్గినా తగ్గకపోయినా వీళ్ళంత ఈజీగా పీకి పెసకలేం, జాగ్రత్తగా ఉండాలి, తిరిగి దెబ్బ తగులుతుంది. ఆ ఆలోచన అయినా అమెరికాలో వస్తుంది. ఏ ఒక్క దేశం, చైనా అమెరికాతో అగ్రిమెంట్ రాకపోతే పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి టారిఫ్స్ అన్నీ, అమెరికా కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే చైనా కాదనలేరు, చైనా అగ్రిమెంట్ కావాలి ట్రంప్కి. సో చైనా ఏం చేస్తుందో మనం చూడాలి. చైనా మాటలు సరిగ్గానే మాట్లాడుతుంది, కానీ పనులు ఎలా ఉంటాయో చూడాలి. వాళ్ళు భారతదేశానికి బలపరుస్తారా, లేకపోతే బలపరుస్తున్నట్టుగా నటిస్తారా, ఇవన్నీ మనకు బయటకు వస్తాయి రోజు రోజుకి. చైనా చాలా ముఖ్యం ఈ విషయంలో. అంటే ఏదో ప్రధానమంత్రి గారు చైనా వెళ్తున్నారు, పుతిన్ గారు ఇండియా వస్తున్నారు. ఈ రాకపోకలు ఏంటి? ఇండైరెక్ట్గా ఏమైనా చెబుతున్నారా, ఇండికేషన్స్ ఇస్తున్నారా? అది మనం ఆలోచించాలి. వీళ్ళందరూ కలిస్తే సిన్సియర్గా కలిసారా? చైనా అమెరికా అగ్రిమెంట్కి వచ్చేస్తే ఇంకా మనతో ఏమున్నది? చైనాకి మనం ఏం చేయగలం? చైనాతో ఏం చేయలేం కదా. అందువల్ల చైనా ఎలాంటి పరిస్థితి తెచ్చుకుంటుంది అమెరికాతో, అది నిన్న చాలా వరకు ట్రంప్ చాలా సాఫ్ట్ అయిపోయేది చైనా మీద, భయపడి. సో ఆ సాఫ్ట్నెస్ ఉంటే ఇంకా చైనా మనం వదిలేస్తాడు కదా, మా దారి మాదే అంటారు, నువ్వు పడు, నువ్వు పోతే పో అంటారు. చూడాలి, చైనాకి ఇది ఒక పెద్ద పరీక్ష. భారతదేశంతో సరిగ్గా బిహేవ్ చేస్తుందా, లేకపోతే చైనా అస్సలు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు మనం నమ్మమా. ఈ చైనీస్కి ఒక పరీక్ష. చైనా చేతిలో చాలా ఉన్నది ఈసారి ఈ అమెరికా సుంకాలు. అమెరికా సుంకాలు నేను చేయం, పోతే పో అంటే ట్రంప్ అందరితో ధరపడతాయి. ఎందుకంటే పెద్ద దేశం చైనా ట్రబుల్ చేస్తుంది. చూడాలి చైనా ఎలా బిహేవ్ చేస్తుందో, అది ముఖ్యం. రష్యా యుక్రెయిన్లో శాంతి తీసుకొచ్చిన ట్రంప్కి మనకి విరోధం తగ్గదు. ఇవాళ న్యూయార్క్ టైమ్స్ అదే పెద్ద పేపర్ అమెరికాలో ఏం రాసిందంటే, ఇప్పుడు ఆయన భారతదేశం మీద చేసినంత ఆయన మాటలు చూస్తామంటే ఇది అసలు ఈ ట్యాక్సెస్ టారిఫ్స్ విషయం కాదు, దీనికి ఆయన లోతుగా ఏదో ఆలోచనలు ఉన్నాయి. టారిఫ్స్ గురించి భారతదేశంతో గొడవ రాలేదు, ట్రంప్ తీసుకొచ్చాడు లొంగేయటానికి. కానీ అవుతుందా అవదా? ఎన్నో సంవత్సరాలు బట్టి ఇండియా భారతదేశం కలిసి పనిచేసి టారిఫ్స్ లేకుండా ఏది జాగ్రత్తగా చేసుకుని సంబంధాలు బాగుండేది, పాడైపోయినాయి కదా అప్పుడు. సో ఎంతవరకు పాడు చేయటానికి ఉన్నాడు ట్రంప్? వాళ్ళ పార్టీలో ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారా అమెరికాలో? అవన్నీ చూడాలి. సార్, ఇప్పుడు బ్రిక్స్ కనుక బలపడితే డాలర్కి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, అమెరికా ఖచ్చితంగా బలహీనపడుతుంది అంటున్నారు కొంతమంది.
నిజమయ్యే అవకాశాలు ఉంటాయంటారు? ముఖ్యంగా ఈ టారిఫ్ల ప్రభావం ఈ బ్రిక్స్ దేశాలపైన, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడానికి ఒక దారి చూపుతుందని అనుకోవచ్చా? బ్రిక్స్లో ఏం బలం ఉన్నది? మరి రష్యా, చైనా, భారతదేశం, బ్రెజిల్ ఉమ్, వాళ్ళు కొత్త కొత్త మనుషులు కాదు. సో బ్రిక్స్ కలిసి ఉంచుకుంటారు. చైనా ఒక అగ్రిమెంట్కి ట్రై చేసుకుంటుంది, రష్యా ఒక అగ్రిమెంట్కి ట్రై చేస్తుంది, బ్రెజిల్ కూడా అగ్రిమెంట్కి ట్రై చేస్తుంది. అంటే అట్ట వాళ్ళు గౌరవం పోయినట్టుగా చేసుకోరు, గౌరవం పోయినట్టుగా చేస్తారు. చేశాక భారతదేశంతో ఏంటి కలిసి చేసేది? వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం లేదు. ఇది ఇండివిజువల్ ఫైట్. ఎస్, చైనా అద్భుతంగా ఎదురు తిరుగుతుందా అమెరికాకి? ఎదురు తిరిగితే అమెరికా ఇదంతా కొలాప్స్ అయిపోతాయి. అది మనం చూడాలి. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ టారిఫ్స్ వల్ల ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్న ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఏమైనా ఉన్నాయి, అవి ఏమైనా చెడిపోయే అవకాశం ఉంటుందంటారా? పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే స్టన్ అయిపోయారు ఇండియన్లంతా. ఉమ్, మనకి ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నది, దాన్ని కాకుండా ఇలా చేశాడు. మనకి సగం మంది జనాభా కోట్ల మంది రైతులు ఉన్నారు. అవన్నీ అర్థం చేసుకోకుండా మొండిగా బిహేవ్ చేస్తాడు. మన దేశం గౌరవం చేయట్లేదు, అందరికి ఉన్నాయి. సో అందువల్ల తప్పకుండా మనకి అమెరికాకి చెడిపోయితే చైనాకి మంచిది, పాకిస్తాన్కి మంచిది, బంగ్లాదేశ్కి మంచిది, రష్యాకి మంచిది, అందరికి మంచిది. ఉమ్, మిగతా వాళ్ళు ఎవరు పాటు చేసుకోలేదు కదా అమెరికాతో సంబంధం. సో తప్పకుండా మనకి దౌత్యంగా మంచిది కాదు, కానీ మన చేతిలో లేదు. ఇతర దేశం ఏవైనా యుద్ధం చేస్తాను అని వస్తే మన చేతిలో లేదు. సో అందువల్ల మనం అమెరికా ఏం చేస్తుందో చూడాలి. కానీ వాళ్ళు లొంగిపోమన్నా మనం లొంగిపోకుండా ఉండటమే కరెక్ట్ స్టెప్. గౌరవమైనా మిగులుతుంది, గౌరవంతో పాటు వాళ్ళు వెనక్కైనా అడుగు వేస్తారు. ఇప్పుడే తొందరపడిపోయి ఏదో మునిగిపోతాం అనుకొని పరిగెత్తలేదు గవర్నమెంట్. ఇంకా అలా పరిగెత్తకుండా ఉండాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.